ఇక మరొక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు మెగా డిఎస్సి చుట్టూనే పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవాలి. సీఎం చంద్రబాబు తొలి సంతకంతోనే 16,000 పోస్టులతో చేపట్టిన డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తయి 9 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు వైసీపీ ఆందోళనకు దిగ్గడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల అధికారంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీ ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటూ రిలే నిరాహార దీక్షలు చేయటం వెనుక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న చర్చ నడుస్తోంది. సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటూ వైసీపీ వేసిన పిల్ను కోర్టు డిస్మిస్ చేసినా ఈ ఇష్యూను వదలకుండా మంత్రి నారా లోకేష్ నే టార్గెట్ చేస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే లోకేష్ కూడా రెసిగ్నేషన్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. అయితే కొద్ది మార్కుల్లో జాబ్ మిస్ అయిన వారిని రెచ్చగొట్టి వైసీపీ ఫేక్ ప్రోపగండా చేస్తోందని అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. అటు కష్టపడి జాబ్స్ సాధించిన అభ్యర్థులు కూడా వైసీపీ ఆరోపణలపై గట్టిగానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. కోర్టులు కూడా విచారణకు స్వీకరించనివి ఈ ఇష్యూతో వైసీపీ సాధించాలని అనుకుంటున్న పొలిటికల్ మైలేజ్ ఏంటన్నది ఇప్పుడు ఏపీలో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక డిఎస్సి మెగా డిఎస్సిలో ఒక్క సంతకంతో ఎంతో వేల మందికి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రి లోకేష్ చేసినటువంటి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలు దాటిపోయాక వైసీపీ శ్రేణులు దీని మీద కావాలనే అటాక్ చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. సర్వత్రా దీనికి సంబంధించి కూడా ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి వీటన్నిటిని ఎలాగా వాటిని టార్గెట్ చేస్తారన్నదే అర్థం కావట్లేదు. కానీ మెయిన్ ఎజెండా మాత్రం నారా లోకేష్ నే టార్గెట్ చేస్తున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి వర్మ కూడా ఉన్నారు. రవి వర్మ, ఓవర్ టు యు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన దీక్షలను అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా డిఎస్సి పరీక్షల్లో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ వస్తున్నారు. దాదాపు డిఎస్సి నియామకాలు జరిగి 9 నెలలు గడిచిన తర్వాత ఇవాళ రాద్ధాంతం చేయడం పట్ల సర్వత్రా ఆసక్తిని అయితే నెలకొనింది. ముఖ్యంగా అంటే డిఎస్సి నియామకాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు డిఎస్సి ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనటువంటి వైసీపీ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేసి టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం వ్యక్తం చేశారు. తదనుగుణంగా దాదాపు 9 నెలల క్రితం మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి టీచర్ల పోస్టుల భర్తీ అయితే ప్రక్రియ అయితే పూర్తయింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి వైసీపీ పదే తాపత్రయపడుతూ ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డిఎస్సిని ఆపాలని చెప్పి తొలుత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు వైసీపీ వేసినటువంటి పిల్లుని అయితే తిరస్కరించింది. మెగా డిఎస్సి ఎలాంటి లోపాలు లేవు, అది సజావుగా జరిగిందని చెప్పేసి హైకోర్టు స్వాగతిస్తూ వైసీపీ వేసిన పిల్లుని అయితే తిరస్కరించింది. అయితే ఇదిలా ఉండగా నిన్నటికి నిన్న వైసీపీ పార్లమెంట్ సభ్యులందరూ కలిసి అమిత్ షాను కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మెగా డిఎస్సిలో అవకతవకలు అక్రమాలు జరిగాయి, వాటి పట్ల సిబిఐచే విచారణ జరపాలని చెప్పి కూడా ఒక రిక్వెజేషన్ అయితే ఇచ్చారు. ఆ రిక్వెజేషన్ ఇవ్వడమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన దీక్షలు అయితే చేపట్టింది. అంటే దీని వెనక రాజకీయ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో రాజకీయ క్రమంగా పట్టు సాధిస్తూ ప్రజల్లో అభిమానం చూరగొంటున్నటువంటి నారా లోకేష్ పట్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనింది. దానిని ఆసరాగా తీసుకుని డిఎస్సిని బూచిగా చూపించి డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పే భావనతో ఇవాళ రాజకీయ రాద్ధాంతం చేస్తూ ఉంది వైసీపీ. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, వీటికి వెంటనే నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పేసి కేంద్రంలో విద్యాశాఖ మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో అదే తరహాలో ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఉద్యమాన్ని చేపట్టి నారా లోకేష్ను రాజీనామా చేయించాలని చెప్పేసి కూడా వైసీపీ తాహతాహలాడుతూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల నిరసన దీక్షలు అయితే చేపడుతూ వస్తుంది.
అయితే దీని పట్ల వైసీపీ చేస్తున్నటువంటి ఈ నిరసన దీక్ష పట్ల నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరూ కూడా వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళన పట్ల మద్దతు తెలపడం లేదు. వైసీపీ కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్నటువంటి పోరాటంగా భావించి స్తబ్దతగా ఉంటున్నారు. అదే కాకుండా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఒక్క మార్కుతో వెనక్కి తగ్గినటువంటి, ఒక్క మార్కుతో ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి వారిని ప్రేరేపించి వారి ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కూడా వైసీపీ ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే వారు సైతం ఇలాంటి వైసీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకు ఎలాంటి మద్దతు తెలపకపోగా ఇది కేవలం రాజకీయ దృక్పథంతో చేస్తూ ఉండదు, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆందోళన తప్ప నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం లేదని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొంటున్నారు. అదే కాకుండా డిఎస్సి నియామకాల్లో గతంలోనే అధికారులు సైతం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విశ్లేషించారు, ఆధారాలతో సహా ఎత్తి చూపారు. ఇలాంటి ఆధారాలతోనే డిఎస్సి నియామకాలు జరిగాయి, కానీ ఎక్కడ ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని చెప్పేసి కూడా స్పష్టంగా విశ్లేషించారు. అధికారులందరూ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు, ప్రజలకు వాస్తవాలను వెలికి చూపించారు. అయినా కూడా వైసీపీ తన వితండవాదాన్ని వదలకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. దీని అంతగా ఉన్నటువంటి రాజకీయపరమైన అజెండాను ప్రేరేపించి రాజకీయపరమైన అజెండాతో ముందుకు సాగాలనే సంకల్పంతోనే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అదే కాకుండా ముఖ్యంగా టార్గెట్ నారా లోకేష్ను టార్గెట్ చేసింది వైసీపీ. నారా లోకేష్ను టార్గెట్ చేసి ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. నారా లోకేష్ చుట్టే ఈ ఆందోళన కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు, నిరుద్యోగులు అందరూ కూడా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోమారు సీఎం చంద్రబాబు మరో డిఎస్సి నియామకానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ పోతూ ఉంది. అయితే దీన్ని చూసి జీర్ణించుకోలేని వైసీపీ తన రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కుయుక్తులు కుట్రలు పడుతూ ఉందని చెప్పేసి కూడా పదే రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా నిరుద్యోగులు కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకి స్పందన లేదని చెప్పేసి కూడా భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ. ఏపీలో విజయనగరంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ అదే వేదిక నుంచి తెలంగాణకు సంబంధించిన పలు క్రూషియల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ 4 లేన్ ఎక్స్ప్రెస్ వేను స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు సీఎం రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్ట్ కాబోతోంది. అలాగే అనంతపురం, కర్నూలు సోలార్ పవర్ ట్రాన్స్మిషన్ ద్వారా తెలంగాణ బోర్డర్ జిల్లాలకు కూడా పవర్ సప్లై అందబోతోంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని మెగా ప్రాజెక్టులు ఇస్తున్నా తెలంగాణ బీజేపీ లీడర్స్ మాత్రం కంప్లీట్ సైలెంట్ మోడ్లో ఉండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఉన్నంత జోష్ తెలంగాణ అమరనాథుల్లో ఎందుకని కనిపించడం లేదు? కనీసం ఒక సెలబ్రేషన్ లేదు, క్రెడిట్ తీసుకునే ప్రయత్నమూ లేదు. ఇది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీనా లేక కమ్యూనికేషన్ గ్యాపా అన్నదే ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశం.